హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z Knowledge. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. భ్రమరం అనగా అర్థం ఏమిటి? భ్రమరం అనగా అర్థం ఏమిటి? The correct option is option 2, తుమ్మెద. తుమ్మెద. భ్రమరం అనగా అర్థం వచ్చేసి తుమ్మెద. మత వృష బొమ్ములు కొమ్ములు గుమ్ముచ్చు. ఈ వాక్యంలోని వృషభం అను పదానికి అర్థం ఏమిటి? మత వృష బొమ్ములు కొమ్ములు గుమ్ముచ్చు. ఈ వాక్యంలోని వృషభం అను పదానికి అర్థం ఏమిటి? The correct option is option 2, ఎద్దు. ఎద్దు. వృషభం అను పదానికి అర్థం వచ్చేసి ఎద్దు. కంఠీరవం అర్థం ఏమిటి? కంఠీరవం అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 3, సింహం. సింహం. కంఠీరవానికి అర్థం వచ్చేసి సింహం. మా ఇంట్లో చీమలు కొల్లులుగా ఉన్నాయి. ఈ వాక్యంలోని కొల్లులు అనే పదానికి అర్థం ఏమిటి? మా ఇంట్లో చీమలు కొల్లులుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లులు అనే పదానికి అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 4, ఎక్కువ. ఎక్కువ. కొల్లలు అంటే చాలా అని అర్థం వస్తుంది కాబట్టి మీనింగ్ వచ్చేసి ఎక్కువ. అంటే మా ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం వస్తుంది ఇక్కడ. పుట్టినవాడు గిట్టక మానడని సామెత. గీత గీసిన మాటకు సరైన అర్థాన్ని గుర్తించండి. పుట్టినవాడు గిట్టక మానడని సామెత. గీత గీసిన మాటకు సరైన అర్థాన్ని గుర్తించండి. The answer is ఆప్షన్ 3, మరణం. మరణం. పుట్టినవాడు గిట్టక మానడు అనే సామెత అంటే ఇక్కడ గిట్టక అనే పదానికి అర్థం వచ్చేసి మరణం. వృషభం అనగా అర్థం ఏమిటి? వృషభం అనగా అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 4, ఎద్దు. ఎద్దు. ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి? ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 2, ఇష్టం. ఇష్టం. ఆసక్తి అనే పదానికి అర్థం వచ్చేసి ఇష్టం. మాంజ అనగా ఏమిటి? మాంజ అనగా ఏమిటి? The correct option is ఆప్షన్ 3, గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు. గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు. ప్రయ్య అంటే అర్థం ఏమిటి? ప్రయ్య అంటే అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 1, చీలిక. చీలిక. బాండం అనగా అర్థం ఏమిటి? బాండం అనగా అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 2, కుండ. బాండం అనగా అర్థం వచ్చేసి కుండ. భ్రమరం అనగా అర్థం ఏమిటి? భ్రమరం అనగా అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 2, తుమ్మెద. తుమ్మెద. మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి? మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి? The correct option is ఆప్షన్ 1, మరణించిన. మరణించిన.
గోమయం అనే పదానికి అర్థం ఏమిటి? గోమయం అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఆవు పేడ. ఆవు పేడ. గోమయం అనే పదానికి అర్థం వచ్చి ఆవు పేడ. చెలువము అర్థం ఏమిటి? చెలువము అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్నేహం. స్నేహం. చెలువము అనే పదానికి అర్థం వచ్చేసి స్నేహం. అన్వహము అర్థం ఏమిటి? అన్వహము అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ప్రతిదినం. ప్రతిదినం. అన్వహము పదానికి అర్థం వచ్చి ప్రతిదినం. భూపసభ అర్థం ఏమిటి? భూపసభ అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 రాజ్యసభ. రాజ్యసభ. యన అర్థం ఏమిటి? యన అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సమానం. సమానం. యన పదానికి అర్థం వచ్చి సమానం. తమ్మి పదానికి అర్థం ఏమిటి? తమ్మి పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పద్మం. పద్మం. తమ్మి పదానికి అర్థం వచ్చేసి పద్మం. బాదరాయణుడు అను పేరు గలవారు ఎవరు? బాదరాయణుడు అను పేరు గలవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వ్యాసుడు. వ్యాసుడు. బాదరాయణుడు అనే పేరు గలవాడు వచ్చేసి వ్యాసుడు. ద్వానం పదానికి అర్థం ఏమిటి? ద్వానం పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ధ్వని. ధ్వని. ద్వానం పదానికి అర్థం వచ్చేసి ధ్వని. చండిమా పదానికి గల అర్థం ఏమిటి? చండిమా పదానికి గల అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వాడిమి. వాడిమి. కొమ్మరు పదానికి గల అర్థం ఏమిటి? కొమ్మరు పదానికి గల అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అందం. అందం. కొమ్మరు పదానికి అర్థం వచ్చేసి అందం. అవనత అను పదానికి అర్థం ఏమిటి? అవనత అను పదానికి గల అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వంచిన. వంచిన. పూరితము పదానికి అర్థం ఏమిటి? పూరితము పదానికి గల అర్థం ఏమిటి? ఆప్షన్ 4 యుద్ధం. యుద్ధం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు, ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాడట. ఇందులో జాగిలం అనగా అర్థానికి గుర్తించండి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుడు, ద్రౌపది మరియు జాగిలం స్వర్గమునకు ప్రయాణమయ్యాడట. ఇందులో జాగిలం అనగా అర్థం గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కుక్క. కుక్క. నవీన సనాథ నాచన సోమనాథ అని పెద్దలు అంటారు. నవీనం అనగా అర్థం ఏమి? నవీన సనాథ నాచన సోమనాథ అని పెద్దలు అంటారు. నవీనం అనగా అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఆధునికం. ఆధునికం. భూరహమనిన మహీజమనిన ఒకటే ఏ పదాలకు అర్థమేమి?
భూరుహమనిన మహిజమనిన ఒకటే అన్న పదాలకు అర్థం ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వృక్షం. వృక్షం. జలజాతము వనజ నీరజ పదాలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి. జలజాతము వనజ నీరజ పదాలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కమలము. కమలము. ఇటీవల భారతదేశం సీతపానుని గూర్చి ప్రయత్నించి విఫలమైంది. సీతపానుడు అనగా అర్థం ఏమి? ఇటీవల భారతదేశం సీతపానుని గూర్చి ప్రయత్నించి విఫలమైంది. సీతపానుడు అనగా అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 చంద్రుడు. చంద్రుడు.